పాకిస్తాన్‌కి ఇజ్రాయెల్ నుంచి ఏదో ఓ రోజు దెబ్బపడతాయి. మనం పాకిస్తాన్‌కి ఉచ్చబోయించి వదిలిపెట్టాం మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా. పాకిస్తాన్ ఈ రోజు వరకు భారతదేశం మీద ఏనాడు గెలవలేదు. కానీ పాపం వాళ్ళు గెలిచినట్టు అక్కడికి కూర్చొని సోషల్ మీడియాలో గెలుస్తుంటారు వాళ్ళు రోజు గూడా. ఎందుకంటే మన దగ్గర లైట్ తీసుకుంటే మన దగ్గర దేశద్రోహులు ఎక్కువున్నారు. అక్కడ వాళ్ళకి దేశ ప్రేమికులు ఎక్కువున్నారు సోషల్ మీడియాలో. కాబట్టి వాళ్ళు అక్కడ సోషల్ మీడియాలో గెలుస్తుంటారు. ఓడినా గెలిచారని ప్రచారం చేసుకుంటూ ఉంటుంటారు. అయితే ఆహ్, దానికి వాస్తవంగా అయితే అసలు అణుదేశంగానే అయ్యేది గాదు. అది అణుబాంబు తయారు చేసుకుంటున్నటువంటి టైంలో ఇజ్రాయెల్ ముందుగానే పసిగట్టింది. మొసాద్ ముందుగానే పసిగట్టింది. దాన్ని పేల్చేయాలంటే ఇండియాకి ధైర్యం జాలేదు. ఇందిరాగాంధీకి ధైర్యం జాలేదు. మీరేం చేయొద్దమ్మా, మీ ఎయిర్ బేస్‌లో మా యుద్ధ విమానాలు తెచ్చుకుంటాం. మీ దగ్గరకొచ్చి పక్కన ఎందుకంటే డైరెక్ట్‌గా ఇజ్రాయెల్ నుంచి వచ్చి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం కష్టం. అరబ్ దేశాలు వీటి మీద నుంచి రావాల్సొస్తుంది కాబట్టి. అదే మీ ఎయిర్ బేస్‌లో మా విమానాలు పెట్టుకుంటాం కాసేపు. దాన్ని ధ్వంసం చేసేసి మేము వెళ్ళిపోతాం. మీరు మాకేం చేయక్కర్లేదు. మీకు రాబోయే అడ్డు తొలగిస్తామంటే అబ్బెబ్బెబ్బే మేము ఆ బేస్ ఎవరికివ్వం అంది. పోనీ అట్లని ఈవిడేమన్నా దాడి చేయించిందా అణుస్థావరాలంటే? లేదు. ఆ ఇంపాక్ట్ అది అణుదేశం కిందన మారింది. భారతదేశం అణుబాంబులు తయారు చేయాలనుకుంటుందని తెలిసినప్పుడు అది కూడా ప్రిపేర్ చేసింది. కాకపోతే ముందుగా అణుబాంబుని అనౌన్స్ చేసింది మనం. అణు పరీక్షలు చేసింది వాళ్ళకంటే కూడా ముందే. ఆ తర్వాతన వాళ్ళు కూడా చేసేసారు. మనం చేసిన అతి కొద్ది కాలంలో. వాడు కూడా అణుదేశం అయ్యాడు. అట్లాంటి పాకిస్తాన్‌ని ఇజ్రాయెల్ ఎప్పుడు ఫీల్ అవుతుంటది. ఇరాన్‌ని మేము కంట్రోల్ చేయగలిగాం. మిగతా వాళ్ళని కంట్రోల్ చేయగలిగాం. పాకిస్తాన్ ఏం కంట్రోల్ చేయలేకపోయాం. ఇప్పుడు యెమెన్‌లో ఉన్నటువంటి హౌతీలను లేపేయడం కోసం అని చెప్పేసి సౌదీ అరేబియా తరపున పాకిస్తాన్ సైన్యం వెళ్తోంది. ఆల్రెడీ 25,000 మంది సైనికులకి వాళ్ళకి నెలకి ఇంతని జీతం ఇస్తున్నాను మొన్ననే చెప్పుకున్నాం. వాస్తవంగా హౌతీలను లేపేయాలని, యెమెన్‌లో ఉన్నటువంటి హౌతీలను లేపేయాలి. ఇజ్రాయెల్ కూడా హౌతీలనే లేపేస్తది. ఆ లెక్క ప్రకారం చూస్తే ఇద్దరిది ఒకటే బాట అవ్వాలి. కానీ ఏమైందో తెలీదు. పాకిస్తాన్ ఆర్మీ తాజాగా చేసినటువంటి ప్రకటన ఏంటంటే ఎల్‌పీజీ ట్యాంకర్, యెమెన్‌లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఎల్‌పీజీ ట్యాంకర్ పేలిపోయింది. 24 మంది సిబ్బందితో సహా చచ్చిపోయారు. అయితే పాకిస్తాన్ దీని మీద అది చిన్న మిస్టేక్, ఇజ్రాయెల్ పొరపాటు వల్ల జరిగింది తప్పించి అది మా మీద యుద్ధం ఏం కాదు, మమ్మల్ని దెబ్బతీయడం ఏం కాదంటూ చివరికి వాళ్ళ దేశ సైన్యం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది పాకిస్తాన్‌కి.